నమస్కారం, మీ అందరినీ మనీ మార్గదర్శి ఛానల్లో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నేను చెప్పినట్టుగా మొదట మార్కెట్ నెగిటివ్లో స్టార్ట్ అయింది. నెగిటివ్లో స్టార్ట్ అయ్యి -100 పాయింట్స్ వరకు నిఫ్టీ 50 వెళ్ళింది. దాని తర్వాత లాస్ట్ ఎండ్లో చూసామంటే 50 పాయింట్స్ ప్లస్లో ఉంది, దగ్గర క్లోజ్ అయినట్టుగా అనిపిస్తుంది. కాకపోతే ఈ మార్కెట్ చెప్తున్నట్టుగా నెగిటివ్లోనే ఉంది, అంత పాజిటివ్ ఏంటలేదు. కాకపోతే మార్కెట్ని బ్యాంక్ నిఫ్టీ పెట్టి కొంచెం బ్యాంక్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ని కొంచెం హైక్ చేసి పెట్టినట్టుగా అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళు చూసామంటే మార్కెట్లోని కొన్ని విశేషాలు జరిగాయి. ఏంటంటే నిన్న చెప్తున్నట్టుగా 3 స్టాక్స్ నేను రికమెండ్ చేశాను నిన్న. ఒకటి ఇన్ఫోసిస్ 2% పెరిగింది. దాని తర్వాత టీసీఎస్ 2% పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫోసిస్ 4% వరకు పెరిగి ఇలా సెటిల్ అయింది 2%లోని. దాని తర్వాత విప్రో కూడా దగ్గర 1.5% 2% పెరిగింది. అంటే 3 ఐటీ స్టాక్స్ పెరిగాయి. కాకపోతే ఇది కరెక్ట్గానే పెరగడం, ఇంకా ఐటీకి మెరుగు వచ్చేసిందా, ఐటీలో ఏంటి విశేషాలు ఏంటి అని ఆలోచించామంటే ఇన్ఫోసిస్ ఏమో ఆంథ్రపిక్ దాంతో ఒక చిన్న డీల్ చేయడానికి, ఏదో ఒక విషయం మీద డీల్ చేయడానికి అని న్యూస్ వస్తున్నది. సెకండ్ అవుతున్నది. అలాగే మన చిప్ గురించి అని టీసీఎస్ ఏమో ఏదో ఒక కంపెనీతో డీల్ చేసినట్టు ఉంది. ఈ 2 విషయాలను వదులుతా అంటే మొదట విప్రో కూడా అలాగ ఉంది. ఎందుకంటే మొత్తం పైన చూసామంటే అన్ని ఇండియన్ కంపెనీస్లో ఒక ఊపు వచ్చినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు చూసామంటే ఇండియాలోని ఏఏ సబ్మిట్ అవుతున్నది. ఏఏ సబ్మిట్ చాలా కంట్రీస్ నుంచి ప్రెసిడెంట్స్ అందరూ వస్తున్నారు. సో ఈ ఊపులోని మనం ఏదో డీల్ జరగవచ్చేమో, దానికి హోస్ట్ చేసిన టీసీఎస్ ఇన్ఫోసిస్ చేస్తున్నారు కాబట్టి ఏదైనా డీల్ చేయొచ్చేమో అనే అవకాశం మీద మార్కెట్ పెరుగుతుంది. కానీ మార్కెట్లో రియల్ గెయిన్ జరిగిందంటే అంతవరకు రియల్ గెయిన్ జరగలేదు. కాకపోతే పెరగడానికి అవకాశం ఉందని, డెఫినెట్లీ పెరగడానికి అవకాశం ఉంది ఐటీ మార్కెట్లో. కాకపోతే ఇది ఎంతో ఎప్పుడు పెరుగుతుంది, ఇవాళ పెరుగుతుందా రేపు పెరుగుతుందా అని చెప్పలేము. కాకపోతే ఈ డీల్ కానీ జరగకపోతే మళ్ళీ ఐటీ మార్కెట్ కంప్లీట్లీ, ఐటీ సెక్టర్ కంప్లీట్లీ లైక్ ఇన్ఫోసిస్ టీసీఎస్ అన్ని కింద పడడానికి ఛాన్సెస్ ఉంది. మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన బదులు 25% దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. 100% చేయకండి. 100% చేస్తారంటే చాలా కంపల్సరీగా మళ్ళీ ప్రాబ్లం రావచ్చు. ఎప్పుడు వచ్చింది అది ఒక చాలా లెవెల్కి వచ్చింది, నేను చెప్తాను ఓకే ఇంకా 50% 20% వేయండి అంటే అప్పుడు వేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ సర్ప్రైజింగ్గా ఒక న్యూస్ జరిగింది. ఒకటి అవుతుంది న్యూస్ అండ్ సాఫ్ట్వేర్ నేను ముందు నుంచి చూస్తుంటే దాన్ని చూసామంటే ఆ సాఫ్ట్వేర్ మంచి కంపెనీ, ఒక ఏ బిల్ట్ ఇమేజ్ జనరేషన్లో ఉన్నది, మంచి కంపెనీ అండ్ ప్రాఫిట్లో కూడా ఉంది, కంటిన్యూస్ ప్రాఫిట్లో ఉంది. ఆ కంపెనీ ఇవాళ సడన్ చూసాను 14% పెరిగింది. సో ఇవాళ ఐటీ సెక్టర్లో ఆల్మోస్ట్ కోఫోర్స్ అన్ని స్టాకులు పెరిగాయి. సో ఐటీ సెక్టర్కి ఒక ఊపు వచ్చినట్టు కనిపిస్తుంది. కాకపోతే డెడ్ క్యాట్ బౌన్స్ అని చెప్తారు. సో పెరిగినట్టు కనిపిస్తుంది కానీ అది రియాలిటీలో ఏంటి జరగలేదని అర్థం. సో మీరు ఐటీ సెక్టర్లు వేస్తారంటే 25% ఏంటి ఇప్పుడు వచ్చింది నా మార్కెట్ గురించి. రేపు మార్కెట్ ఏం జరుగుతుంది, రేపు కూడా న్యూట్రల్గా ఉంటుంది, లేకపోతే నెగిటివ్లో అవ్వచ్చు అన్న అవకాశం ఉంది. సో గమనంగా జాగ్రత్తగా వేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి విషయాలను మీరు తెలుసుకోవాలంటే డెఫినెట్లీ నా ఛానల్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నేను మీకు ఒక మంచి బెనిఫిట్ ఇస్తాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ సి కిషోర్.